హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో పొట్టు పెసరపప్పుతో హెల్దీగా ప్రోటీన్తో నిండిన పీటా రెసిపీని చూపించబోతున్నాను. పొట్టు పెసరపప్పుతో పీటా అనేది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిదండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియోని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ముందు వీడియోలోకి వెళ్ళిపోదామా. 1 కప్పు పొట్టు పెసరపప్పుని 3 గంటలు నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి ఆ తర్వాత నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ అంతా రాగి పిండి, అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అంతా జొన్నపిండి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకుంటున్నానండి. ఇందులో యాడ్ చేసిన రాగి పిండి, జొన్న పిండిలో ఎక్కువ కాల్షియం, పోషకాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను రాగి పిండి, జొన్న పిండిని వేసుకున్నాను. ఆ తర్వాత 1 ఉల్లిపాయ, అలాగే 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక కాస్తంత కొత్తిమీరను కూడా ఇలా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. ఎముకలు దృఢంగా ఉండడానికి, ఇంకా శరీరాన్ని చాలా శక్తిని ఇవ్వడానికి మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా వరకు ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు నేను మొత్తం బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1 గరిటెడు పిండి ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత చూసారా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పైన ఆయిల్ కాస్త స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు నేను టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మనకి కుక్ అయిపోయింది చూసారా. చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడాను. సో తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండడం మూలంగా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంత సింపుల్గా ఉన్న రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.